ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరి క్షేమం నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. నేటి దినం వాక్య భాగంలో నుంచి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్టయితే, వారు నీతో యుద్ధము చేతురు కానీ నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును, వారు నీపై జయము నొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటను మనం గమనించినప్పుడు ఇహలోకంలో క్రైస్తవంగా విశ్వాసంగా మనకు ముందు సాగుతుండగా మనకున్నటువంటి పోరాటాలు అంతా ఇంత కాదు, నీతిమంతునికి అనేకమైన శ్రమలు కలుగును అని వాక్యంలో ఉంది. అయితే ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదే శ్రమలో కూరుకుపోతామని, అదే శ్రమలు మనం పతనం చేస్తాయని, అదే శ్రమల చేత మన జీవితం కకావికలంగా అవుతుందని వాక్యంలో ఎక్కడ లేదు. కానీ నేను విడిపించడం నీకు తోడై ఉన్నాననే దేవుని వాగ్దానం అక్కడ ఉందనే విషయాన్ని మరవరాదు. కాబట్టి ఉదయకాల సమయం మాటలు వింటుండగా నా జీవితంలో పోరాటాలు ఉండొచ్చు, అవి సహజమే. క్రైస్తవ జీవితంలో రణరంగం అనేది సహజమే. కానీ ఆ రణరంగంలోంచి నిన్ను విడిపించడానికి ఆయన నీకు తోడై ఉంటాడు. వారు నీపైన జయమునొందరు అంటే దీని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఆయన అన్నిటినీ ఆల్రెడీ జయించేశాడు. కాబట్టి ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా, ఆయన సొత్తుగా ఆయన జయించే హక్కును నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన మరణమును విరిచాడు, సమాధిని ఓడించాడు. ఆయన మరణాన్ని గెలిచిన వీరుడిగా ఈరోజు నీవు ముందు నా ముందు కనబడుతున్నాడు. కాబట్టి ఏ పోరాటం గుండా నువ్వు వెళ్తున్నావో వాటి గురించి నువ్వు దిగులు చెందనక్కర్లేదు. ఎందుకంటే ఆ పోరాటంలో నీకు తోడుగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ పోరాటంలో నువ్వు ఓడిపోవాలనేటువంటి మాటను ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయం నీకున్నటువంటి ఏ పరిస్థితి అయినా దాని గురించి దిగులు చెందకు. ఎందుకంటే నీతో ఉన్నవాడు బలవంతుడు, లోకంలో వానికంటే బలవంతుడిన విషయాన్ని నువ్వు మరవరాదు. కాబట్టి నీ పోరాటాలు ఎన్నున్నప్పటికీ ఆ పోరాటాలు ప్రభు చేతులు పెట్టు. ఆయన నీకు తప్పక విజయం అనుగ్రహించును గాక. మరి మీ ప్రార్థన రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.